నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం గాంధీ భవన్లో ఉన్నాం. మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ గారు ఉన్నారు. అసలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగా కాంగ్రెస్లో కుమ్ములాటలు జరుగుతూ ఉన్నాయా? మంత్రి పదవులు ఎవరిని వరించబోతూ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న చెప్పండి, మంత్రి పదవుల కోసం కాంగ్రెస్లో కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. మంత్రులు అందరూ అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకే కావాలని చెప్పేసి కొట్లాడుకుంటా ఉన్నారు అంటూ ఉన్నారు. మహేశ్వర్ రెడ్డి మీరేం చెప్తారు? మహేష్ రెడ్డి పిచ్చోన్లాగా మాట్లాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ సమిష్టి నిర్ణయాలతోని సమిష్టి ఆలోచనలతోని ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ప్రభుత్వంలో ఎక్కడ కూడా లుకలుకలు కానీ ఎక్కడ కూడా లేదు, కలిసికట్టుగా మంత్రులు ముఖ్యమంత్రి గారు కలిసి ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇది తెలియని విష ప్రచారాలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఏలేటి మహేష్ రెడ్డి మరి ఒకసారి ఎర్రగడ్డ పిచ్చాస్పత్రిలో చూయించుకుంటే బాగుంటుంది. ప్రభుత్వం పైన మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుందని నేను ఆయనకు హెచ్చరిస్తున్నా. ఓకే, అంటే వాస్తవం అని చెప్పేసి అంటారా? ఆయన మాటల్లో ఏమాత్రం కూడా వాస్తవం లేదంటారా? ఆయన మాట్లాడిన పిచ్చోన్లాగా ఉన్నారు. ఒకరోజు ఎన్వీఎస్ ప్రభాకర్, ఒకరోజు మహేష్ రెడ్డి, ఎల్లేష్ రెడ్డి, యాదిరెడ్డి లాగా వీళ్ళంతో ఏది కాదు. ప్రజలు ఒక ప్రతిపక్ష హోదానిస్తే కనీసం సమస్యల మీద దృష్టి పెట్టకుండా ఈ అబద్ధాలు, అసత్య ప్రచారాలు, పక్కపాట్ల గురించి ప్రభుత్వం పైన ఏం జరుగుతుందో అది కాదు. మీకు కావాల్సింది ప్రజలు నుంచి సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి వచ్చి పరిష్కారం దిశగా ఆలోచన చేయాల్సింది పోయి ఇవాళ ప్రభుత్వాన్ని విమర్శించే పనిగా పెట్టుకున్నారు. నేను అంటున్నాను, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు తెలంగాణకు. ఏం తీసుకొచ్చారు ఇంతవరకు? ఆవగింజంత అభివృద్ధి చేయగలిగారా? ఆవగింజంత పనులు తీసుకురాగలిగారా? తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు మీరు జాతీయ హోదా తీసుకురాగలిగారా? ఇగో మీలాంటి 8 మందిని మంత్రుల్ని ఢిల్లీకి పంపిస్తే కనీసం పార్లమెంట్లో తెలంగాణ సమస్యల గురించి కూడా ఏనాడు పట్టించుకొని దౌర్భాగ్యులు బీజేపీ నాయకులు. కానీ తెలంగాణకు రావాల్సిన నిధులు వస్తున్నాయి, తేవాల్సిన నిధులు తీసుకొస్తా ఉన్నాం అని చెప్పేసి లెక్కలతో సహా చర్చకు సిద్ధం అని చెప్పేసి అంటా ఉన్నాడు. లెక్కలతో తీసుకొస్తా అని ఈటెల రాజేందర్ అంటా ఉన్నాడు. ఈటల అరిగిపోయిన రికార్డు. ఈటలనే ఒక భూ కబ్జాలకు పాల్పడి రైతుల్ని బెదిరించి తన సొంత లాభాల కోసం కృషి చేసుకున్నాడు. కాబట్టి ఈటల గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. అతను పూర్తిగా రియల్ ఎస్టేటు ఏజెంట్గా తయారైపోయి రియల్ ఎస్టేటు బిల్డర్లకు, ఒక గుత్తేదారులకు ఏజెంట్గా వాళ్ళు ఏదైతే రాసిచ్చారో అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఈటల రాజేందర్ కూడా ప్రభుత్వ సమస్యల గురించి మాట్లాడకుండా రియల్ ఎస్టేట్ దారులకు, దళారులకు, దోపిడీదారుల పక్షాన ఉండి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నాడు. ఓకే, కాంగ్రెస్ పైన ఏదైతే కల్వకుంట్ల కవిత ఉందో ఆమె క్లియర్గా చెప్తా ఉంది, సామాజిక తెలంగాణ కోసం నేను పోరాటం చేస్తా అని చెప్పి చెప్తా ఉంది. కొన్ని వర్గాలు అయితే ఆమె కొత్త పార్టీ పెట్టబోతా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవేళ నిజంగా కొత్త పార్టీ పెడితే కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండబోతా ఉంది? అసలు కవిత గురించి ఎవరు పట్టించుకుంటున్నారండి? కవిత భవిష్యత్ అంతా ఇప్పుడు కోర్టులో ఉంది. ఆమె ఆల్రెడీ ఒక నిందితురాలుగా ఉంది. లిక్కర్ కేసులో, సారా కేసులో జైలుకు పోయినటువంటి కవిత గారికి తెలంగాణలో మళ్ళొకసారి ఏదన్నా దుకాణం పెట్టుకొని ఆమెకు పార్టీ అంటే పాండపలాగా అనుకుంటుంది. ఒకసారి కుటుంబాన్ని, తెలంగాణ ప్రజల్ని దగా చేసి డోకా చేసిన వాళ్ళు, అవినీతి చేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు కాబట్టి వాళ్ళకు ఈ దుర్బుద్ధి పుట్టింది. మళ్ళీ పార్టీ పెట్టుకోవాలి, సొంత ఏజెండాని పెట్టుకోవాలని ఆలోచన తప్ప కవిత గురించి కానీ కల్వకుంట్ల కుటుంబం గురించి తెలంగాణ ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఓకే, సామాజిక తెలంగాణ అని చెప్పేసి నినాదం ఎత్తుకుంటా ఉన్నారు. ఏం చెప్పాలి సామాజిక తెలంగాణ గురించి? అసలు సామాజిక తెలంగాణ 10 ఏళ్ళు పాలించినప్పుడు ఎక్కడ పోయింది సామాజిక తెలంగాణ? ఇవాళ సామాజిక తెలంగాణ అనడానికి దాని వెనకాల ఒక పెద్ద దగా మోసం ఉంది. మళ్ళొకసారి బడుగు బలహీన వర్గాల్ని మోసం చేసి కుట్రనేలాగా మనం భావించాలి. ఓకేనా? కేటీఆర్ ఏమంటా ఉన్నాడు? లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళకు ఆహారం అందిస్తా ఉన్నారు, ఏది అందాల భామలకు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఒక ప్లేటుకు ₹1,00,000 ఎవడబ్బా సుబ్బా అని చెప్పేసి వాళ్ళు ధారపోస్తా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వకారణం. దాదాపు 100 దేశాలు పైగా వచ్చి అందాల పోటీలు మన తెలంగాణలో జరగడం అనేది, అందాల పోటీల్ని ఒక క్రీడలాగా, ఒక పోటీగా చూడాలి తప్ప దాన్ని తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. ఒక గౌరవ అతిథులు వచ్చినప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం అంటేనే సాంప్రదాయాలు కానీ, సంస్కృతి కానీ ఒక ప్రతీకగా ఉన్నటువంటి, గౌరవించుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం, గౌరవించుకోవడం ఉన్నటువంటి సాంప్రదాయం కలిగినటువంటి రాష్ట్రం. అంటే ఇలాంటి మన సంస్కృతి సాంప్రదాయాలని కూడా మర్చిపోయి మాట్లాడినటువంటి కేటీఆర్ దీనిపైన రాద్ధాంతం చేయడం అనేది కరెక్ట్. ఒకప్పుడు మీరు ఈ కార్స్ రేస్ చేసినప్పుడు ఇవాళ మీరు ఒకప్పుడు దేశానికి రాష్ట్రం వెలిగిపోతుంది తెలంగాణ కోసం అని మాట్లాడి 80 కోట్లు ఉన్నటువంటి స్కామ్ చేసినటువంటి మీరు, మొత్తం స్కూళ్ళను బంద్ చేయించి మొత్తం నగర ప్రజలు అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితి మీరు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడే
నైతిక అర్హత కేటీఆర్కు లేదంటున్నా. ఓకేనా. ఇటు ఫైనల్గా ఆపరేషన్ ఖగార్ అని చెప్పేసి బీజేపీ చాలా సీరియస్గా తీసుకున్నటువంటి అంశం సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు ఆపరేషన్ ఖగార్ని అంత సీరియస్గా తీసుకుంది? కాంగ్రెస్ ఏం చెప్తుంది దాని మీద? ఆపరేషన్ ఖగార్ అనేది తక్షణం నిలిపివేయాలి, గిరిజనుల హక్కుల్ని కాపాడాలి. ఒకవైపు గిరిజనుల్ని అస్తిత్వాన్ని వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసే దిశగా ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దాని వెనకాల అది దేశం కోసం ప్రజల కోసం కాకుండా కొంతమంది పిడికెడు మంది పెట్టుబడిదారుల కోసం, బడా మైనింగ్ వ్యాపారుల కోసం జరుగుతున్నటువంటి కుట్ర. అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి కోట్లాది రూపాయల ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలు కలిగినటువంటి ఖనిజ సంపద ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ అడవులలో ఉన్నాయి కాబట్టి దాన్ని కాజేయాలని, దానికి అడ్డుగా ఉన్నటువంటి గిరిజనుల్ని తరిమి కొట్టి వాళ్ళని అణిచివేసే కుట్రగా జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ ఒకవైపు మావోయిస్టుని ముద్ర వేసి ఆపరేషన్ ఖగార్ అనే ఒక టార్గెట్ పెట్టుకొని ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒకవైపు మోడీ, అమిత్ షా లాంటి వాళ్ళు బడా కాంట్రాక్టర్లకు, బడా దోపిడీదారులకు అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను అప్పగించే ప్రయత్నం జరిగింది. కాబట్టి ఇవాళ ఆపరేషన్ ఖగార్ పేరు మీద ఒక మావోయిస్టులు తరిమేసే కుట్ర, ఆదివాసుల్ని పూర్తిగా అడవిల నుంచి తరిమేసే కుట్రగా జరుగుతూ ఉంది. ఇది ముమ్మాటికి ఇవాళ రాజ్యాంగ మనిషి యొక్క స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కును, మనిషి స్వేచ్ఛను హరించడం అవుతా ఉంది. కాబట్టి ఒకవైపు పాకిస్తాన్తో చర్చలు జరుపుతూ ఉన్నటువంటి మోడీ, అమిత్ షాలు మరి ఎందుకు ఇండియాలో పుట్టినటువంటి ఈ దేశ పౌరులని ఎందుకు మీరు చర్చల దిశగా ఎందుకు అనుమతించట్లేదు? ఎందుకు చర్చించి వాళ్ళ యొక్క సామాజిక రాజకీయ కోణాన్ని మీరు ఎందుకు పరిశీలించట్లేదని నేను కోరుతా ఉన్నాను. ఇది ముమ్మాటికి కుట్రనే. కాబట్టి అక్కడ ఆదివాసుల హక్కుల్ని కాపాడాలి, అడవిని కాపాడాలి. ఈ అడవి పేరుతోని, ఆదివాసుల పేరుతోని అణిచివేసే కుట్రని ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యవాదులు ఖండించాల్సి ఉంది. శాంతి చర్చలకు పోయే ప్రసక్తి లేదని బండి సంజయ్ స్వయంగా చెప్తా ఉన్నాడు. ఏం చెప్పవచ్చు? ఇప్పుడు అమిత్ షా మోడీ ఏజెంట్ గానే బండి సంజయ్ తయారైండు. వాళ్ళ ఎజెండానే బండి సంజయ్ మాట్లాడుతుండు తప్ప బండి సంజయ్కి సొంత ఎజెండా లేదు. వాళ్ళ మోచేతి నీరు తాగే బండి సంజయ్ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక మంత్రిగా చేస్తే కనీసం పార్లమెంట్లో కూడా పోయి ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ సమస్యల గురించి మాట్లాడలేని అసమర్థులు వీళ్ళు తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు. ఇది దౌర్భాగ్యం. మనకు విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్